బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా పలు అంశాలపై మంత్రి దామోదర్ మాట్లాడారు. మంత్రుల శాఖల మార్పు సైతం ఉంటుందన్నారు దామోదర్. సీతక్కకు హోంమంత్రి ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందన్నారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతుంటాయని చెప్పారు. 2018 ఎన్నికల ముందు పారాచూట్లకు టికెట్లు లేవని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన, సంస్కరణలు తప్పక చేస్తామని వెల్లడించారు. వైద్య శాఖలో అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ అనే 2 విభాగాలు ఉండాలన్నారు. ప్రస్తుతం వైద్య శాఖలో 3 విభాగాలు ఉన్నాయని వాటిని రెండింటికి కుదించే ఆలోచనలో సర్కారు ఉందన్నారు దామోదర రాజనరసింహ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా పలు అంశాలపై మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడారు. మంత్రుల శాఖల మార్పు సైతం తప్పక ఉంటుందన్నారు దామోదర్. ఇక సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతుంటాయని చెప్పారు. 2018 ఎన్నికల ముందు పారాషూట్లకు టికెట్లు లేవని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన, సంస్కరణలు తప్పక చేస్తామని వెల్లడించారు. ఇక వైద్య శాఖలో అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ అనే 2 విభాగాలు ఉండాలన్నారు. ప్రస్తుతం వైద్య శాఖలో 3 విభాగాలు ఉన్నాయని వాటిని రెండింటికి కుదించే ఆలోచనలో తమ సర్కారు ఉందన్నారు దామోదర రాజనరసింహ.